వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి మేమైతే ఇంకా మొత్తం పని పూర్తయిపోయి రెడీలు అయిపోయామండి. నైట్ అంతా నిద్ర అయితే పోలేదు కదా, వంట చేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. దర్శనానికి రెడీ అయిపోయాం. నైట్ నిద్ర అయితే పోలేదు మేము. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఇంకో కనెక్టివిటీ ట్రైన్ ఒకటి ఉందని చెప్పేసి, అందుకనే ఇప్పుడు ఏంటంటే మేము నైట్ నిద్రపోకుండా వంట చేసేసుకొని మళ్ళీ 10:30 కల్లా మా ట్రైన్ అండి. అందుకని దర్శనం అయ్యేలోపు మాకు పనులన్నీ అయిపోవాలి. అందుకే నైట్ నిద్రపోలేదు. పగలంతా ట్రైన్లోనే ఉంటాం కాబట్టి నైట్ అంతా పనులన్నీ చేసేసుకొని పొద్దున్నే దర్శనానికి అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాం. అన్నీ సర్దేసుకొని కాఫీ తాగేసాము. కాఫీ తాగేసి ఇంకా దర్శనానికి పొద్దున్నే 5 అయిందండి. ఇప్పుడు కలకత్తాలో 5 కల్లా మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాం. అక్కడ హోటల్ వాళ్ళే మాకు వెహికల్ అయితే మాట్లాడి పెట్టారండి. మాకు వెహికల్ మాట్లాడి మమ్మల్ని మళ్ళీ రైల్వే స్టేషన్లో దించేదాకా మాట్లాడి పెట్టారు. ఇంకా మేము రూముల నుంచి ఇదిగోండి బయటికి వచ్చేస్తున్నాము. దర్శనానికి వెళ్ళడానికి అందరం రెడీలు అయిపోయి కాఫీ తాగేసి అందరు హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి శివమ్మ ఆంటీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు ఆంటీ అంటే చెప్తుంది. లక్ష్మి ఆంటీ, అమ్మ అందరం ఇదిగోండి అందరం వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. బయట వెహికల్ కోసం చూస్తూ ఉన్నాం. అందుకని వీడియో తీసుకుంటున్నాను. వెహికల్ అయితే వచ్చేసింది ఈలోపు. ఇంకా రాగానే అందరం వెహికల్ ఎక్కేస్తున్నామండి. ఇదిగోండి మేము కార్ అయితే ఎక్కేసి కలకత్తా కాళికామాత అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నామండి. ఉన్న టైంలోనే దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము పొద్దున్నే 5కే స్టార్ట్ అయిపోయి కాళికామాత అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మాకు హోటల్ వాళ్ళే కారు మాట్లాడి పెట్టారు కదండి, అతనే స్టేషన్ దగ్గర దించేలాగా మాట్లాడారు. కానీ అతను కొన్ని ప్లేస్లు అయితే మాకు చెప్తున్నాడు అక్కడ తెలియనివి. మేము ఫస్ట్ టైం వెళ్ళామండి కలకత్తా. అయితే వెళ్ళిన టయాన్ని వినియోగించుకోవాలని అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు ఇవన్నీ వివరాలు. మామూలుగా అయితే అసలు ఇంతవరకు కలకత్తా వెళ్ళలేదండి. చాలా బాగుంది అక్కడంతా కూడా. అమ్మవారు అయితే చాలా ఫేమస్ అంటండి అక్కడ. ఇదిగోండి ఇంకా అమ్మవారి దర్శనానికి బయలుదేరిపోతున్నాం కదా, వెహికల్లో కూడా ఇంకా ఎక్కేసాము, బయలుదేరుతున్నాము. ఇంకా డ్రైవర్ అయితే అక్కడ కలకత్తా గురించి మొత్తం చెప్తున్నాడు అనమాట మాకు. అక్కడ చుట్టుపక్కల మొత్తం తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది కదండి, ఇది ఔరా బ్రిడ్జి అంట. డ్రైవర్ అయితే మాకు చెప్పాడు ఇది చాలా ఫేమస్ అంటండి. నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాక డ్రైవర్ చెప్పాకే తెలిసింది. అది ఆ కట్టడం చాలా ప్రసిద్ధి చెందిందంట. అది నాకు కూడా తెలియదండి, ఫస్ట్ టైము నేను చూస్తున్నాను. అందుకే వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఆ బ్రిడ్జ్ మొత్తం కారులో నుంచే నేను వీడియో తీశాను. చాలా ఫేమస్ అని అయితే చెప్పాడు ఈ బ్రిడ్జి. నాకైతే తెలియదు. ఇది మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఔరా బ్రిడ్జి తెలిస్తే. ఇదిగోండి బ్రిడ్జి అటు ఇటు మనుషులు తిరుగుతానే ఉన్నారు. అటు ఇటు నది అంటేనే బ్రిడ్జి కదండి. ఔరా బ్రిడ్జి అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కలకత్తా రావటమే ఫస్ట్. అందుకని ఔరా బ్రిడ్జి ఫేమస్ అని చెప్పి ఇప్పుడే తెలిసింది. బాగుందండి చాలా. అందుకే నేను కారులో నుంచే మీకు బ్రిడ్జి మొత్తం తీస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను. అదిగోండి కారులో నుండే మొత్తం నేను ఎంత వరకు ఉందో అంతవరకు తీస్తున్నాను బ్రిడ్జిని. బాగుందండి చాలా. నేను కూడా చూస్తూ ఉన్నాను, వీడియో తీస్తూ ఉన్నాను. చాలా బాగుంది. అటు ఇటు నది కూడా చాలా బాగుంది. మనుషులు అయితే నడుస్తూనే ఉన్నారండి అటు ఇటు. చాలా బాగుందండి అక్కడ ప్లేస్ మాత్రం బ్రిడ్జి దగ్గర. బ్రిడ్జి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే నేను తీసానండి. ఇదిగోండి ఇంకా బ్రిడ్జి వెళ్ళిపోయింది కదా, సిటీ మొత్తం కూడా మాకు డ్రైవర్ చెప్తున్నాడు ఏ ప్లేస్లో ఏముందని చెప్పేసి. అవన్నీ కూడా మీకు తీస్తున్నానండి. టౌన్ మొత్తం కలకత్తా సిటీ మొత్తం తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. వీడియో కారులోనే ఉండి ఇవన్నీ చాలా ఫేమస్ అంట. ఇవన్నీ చూపిస్తున్నాడు మాకు. అక్కడ బ్రిటిష్ వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా మ్యూజియంగా పెట్టారంటండి, అది కూడా చూపించాడు. అవన్నీ కూడా క్రికెట్ వాళ్ళది చాలా ప్లేసెస్ మాకు కారులోనే ఇదిగోండి ఇది ఇక్కడ అని చెప్తా ఉన్నాడు అనమాట. అందుకని ఆ ప్లేస్లన్నీ ఆ పెద్ద పెద్ద
భవనాలన్నీ నేను తీశాను. అదంతా కూడా మేము టెంపుల్కి తీసుకెళ్లేలోపే తను చూపిస్తూ ఉన్నాడు మాకు అన్నీ, ఆ బిల్డింగ్లన్నీ చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆ ఏరియాలో ఉండే ఆ సీఎం వాళ్ళ ఇల్లు కూడా సందులో ఎక్కడ అని చూపించాడండి. అవన్నీ చెప్తున్నాడు డ్రైవర్ మాకు, హిందీలోనే చెప్తున్నాడు. అక్క ఉంది కదా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదిగోండి ఇది కూడా ఒక బిల్డింగ్ అంటే ఇవన్నీ చెప్తున్నాడు. కానీ కొన్ని చెప్పాడు, నాకైతే కొన్ని గుర్తులేవండి. అవన్నీ చాలా చెప్పాడు ఆయన. కలకత్తా సిటీ మొత్తం చెప్పేశాడు ఎక్కడే ఉంటుంది ఏంటి అని. నేను అందుకనే వీడియో తీశానండి, అది మొత్తం సిటీ మొత్తం మీరు చూస్తారని చెప్పేసి. ఆగస్టు 15 వస్తే ఇక్కడ ఒక ప్లేస్లో వచ్చేసి మొత్తం ఇంకా మిలిటరీ వాళ్ళు మొత్తం అదంతా కూడా ఆ రోడ్డు మొత్తం కూడా ఆ జెండా వందనం చేయడానికి బాగా చేస్తారంటండి. ఆర్మీ మొత్తం చాలా బాగా చేస్తారంట ఆగస్టు 15 వస్తే మాత్రం. ఇదిగోండి ఈ రోడ్డు అంతా చూపించారు, అసలు ఖాళీ ఉండదంటండి ఆ రోజు మొత్తం కూడా. అందుకే ఈ పెద్ద రోడ్డు అంతా తీసి చూపిస్తున్నాను మీకు. కలకత్తా సిటీ చాలా బాగుందండి, చాలా పెద్దది కలకత్తా కూడా. అతను చెప్తానే ఉన్నాడండి ప్లేస్లన్నీ, ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుందని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు. ఇదంతా పెద్ద పార్క్ అంటండి, ఫేమస్ పార్క్ అంట ఇక్కడ.
దర్శనం దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ దర్శనానికి వెళ్ళటానికి గుడి లోపలికి వెళ్ళటానికి కొంచెం దూరంగా ఆపుతారనమాట వెహికల్ వచ్చేసి. లోపలికి కొంచెం నడిచి వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ ఉంటుందండి లోపలికి నడిచి వెళ్ళటానికి. ఒక 500 మీటర్లు అనమాట. నడిచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళే దారిలో మనకి ఇంకా టెంపుల్ అయితే శివాలయం ఒకటి, ఆంజనేయ స్వామి గుడి కూడా తగిలిందనమాట. అవి కూడా దండం పెట్టుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. పొద్దున్నే కాబట్టి అంత జనం అయితే లేరండి, తక్కువగానే ఉన్నారు. దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము ఫాస్ట్గా. ఇదిగోండి శివుడు ఇక్కడ లోపలికి ఉన్నారనమాట. పైకి కనిపించట్లేదు మనకి, లోపలికి ఉన్నారు. అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళాలండి అమ్మవారి గుడికి. గుడి లోపలైతే లేదండి, తీయటానికి ఒప్పుకోలేదు. బయట నుంచే తీశాను నేను. అమ్మవారి లోపల గర్భగుడిలో తీయనివ్వరంట. ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి గోపురం, అమ్మవారి గోపురం. ఇదే టెంపుల్, కాళికామాత టెంపుల్. నేనైతే కలకత్తా ఫస్ట్ టైం వచ్చాను. అమ్మవారిని ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నానండి. చాలా బాగుందండి అమ్మవారు. ఇదిగోండి గోపురం, పైన గోపురం చూపిస్తున్నాను చూడండి. కానీ లోపలికి వెళ్ళాక ఇదిగోండి ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి బయటకి లోపల తీయటానికి ఎలో లేదండి, అందుకని బయట నుంచే గోపురం తీస్తున్నాను. ఇక్కడ చూడండి మందార పూలన్నీ చక్కగా మాల కట్టి అమ్మవారికి దండ అయితే వేస్తారు. అందుకే మందార మాలలు అన్నీ అమ్ముతున్నారు, అందుకే తీశాను నేను. మనం మందార పూలు తీసుకుంటాం కదా అవి. లోపల దర్శనం దగ్గర అయితే బాగా లాగేశారండి అసలుకి. పూజారులు ఏమో తెలిసిన వాళ్ళ వరకు పంపించేస్తున్నారు. క్యూ లైన్లో 1 లైన్ అని చెప్తున్నారు. సరే లైన్గా నుంచుంటేనేమో మా పక్క నుంచి ఇంకో లైన్లోంచి వెళ్ళిపోతున్నారు. అసలు మేము అక్క కూడా అరిసింది, మేము ఎంత దూరం నుంచి వచ్చామో తెలుసా అసలు దర్శనం కోసం అని చెప్పేసి. సరే అమ్మా అని చెప్పి మళ్ళీ పక్క నుంచి ఇంకో దారి నుంచి మమ్మల్ని పంపించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారి బాగా దర్శనం ఇచ్చారు, చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇక్కడ తామర పూలు, మందార పూలు అన్నీ చూడండి ఎంత బాగా మాల కట్టి అమ్ముతున్నారు. అమ్మవారికి వేస్తారనమాట అవి, జిల్లేడు పూలు అవన్నీ మాలలు కట్టి అమ్ముతున్నారు అమ్మవారికి వేయటానికి. ఇక్కడ కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి, శివుడు అన్నీ, అవన్నీ కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా బ్యాక్ సైడ్ గోపురం. ముందు సైడ్ చూపించాను కదా, ఇది వెనక వైపు అనమాట అమ్మవారిది. వెనక వైపు మార్కెట్ లాగా పూలన్నీ పెట్టి అమ్ముతున్నారండి. అన్నీ పూల మార్కెట్ లాగే ఉంది, అక్కడ అన్ని పూల కొట్లే ఉన్నాయి అన్నమాట. ఇక్కడేమో ఇక్కడ హోమం అంటండి, హోమం చేస్తారంట. అమ్మవారి టెంపుల్కి ఎదురన్నమాట హోమంది. ఇంకా మా దర్శనం అయితే అయిపోయి బయలుదేరుతున్నామండి మేము బయటకు వచ్చేసి. ఇంకా అన్ని చుట్టూ ఉన్న గుళ్ళు కూడా దర్శనం అయిపోయిందండి మాది. ఇదిగోండి గుడి బయట నుంచి మళ్ళీ తీస్తున్నాను గోపురాలన్నీ చుట్టూ టెంపుల్ని. కలకత్తా కాళికామాత టెంపుల్ అయితే చాలా బాగుందండి, మాకు చాలా బాగా దర్శనం అయితే అందింది. ఇంకా బయటకు వచ్చాక మేమందరం ఫోటోలు దిగేసి అక్కడ టెంపుల్ దగ్గర ఫోటోలు దిగేసి వచ్చేస్తున్నాము. ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి కూడా ఉందండి, అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.